ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ చూద్దాం. పూర్తిగా శాంక్షన్ చేస్తే దానిలో 3,13,000 ఇళ్లను మాత్రమే టేకప్ చేయడం, దానిలో కూడా కొంటి సాకులు చెప్పి 51,000 ఇళ్లని క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. అందులో 2,62,000 ఇళ్లనే ఈరోజు గృహాల గురించి ఇప్పుడు పూర్తవుతున్నట్టుగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఇందులో వివిధ దశల్లో ఉన్నట్టు 2 లక్షల వరకు ఇల్లు పూర్తిగా పూర్తయ్యాయని కూడా సెంట్రల్ మినిస్టర్ గారు హర్షదీప్ సింగ్ గారు కూడా పార్లమెంట్లో సమాధానం ఇచ్చారు. అంటే 2019 నాటికే 2 లక్షల ఇళ్ళు పూర్తయ్యాయని చెప్పి పార్లమెంట్ సాక్షిగా మంత్రి గారు సమాధానం చెప్తే, ఆ ఇళ్ళని ఈ 5 ఏళ్ళు కూడా వైకాపా పాలనలో 5 ఏళ్ళు కూడా ఒక కక్ష సాధించే విధంగా ఆ ఇళ్ళని లబ్ధిదారులకి ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా అన్యాయం అధ్యక్ష. ఇది చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వస్తుంది అనేటువంటి ఒకే ఒక్క కారణంతో ఈ టిట్కో లబ్ధిదారులకి, ఎందుకంటే వాళ్ళు డీడీలు కట్టుకొని ఎప్పుడు ఇల్లు గృహప్రవేశం చేస్తామా అని చెప్పి ఆ రోజు 2017 నుంచి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు అధ్యక్ష. మరి వాళ్ళందరికీ కూడా ఇల్లు రానివ్వకుండా, ఈ పేదలకు అందనివ్వకుండా, ఆ సొంతింటి కళ నెరవేరకుండా అడ్డుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. ఇందులో బాధాకరం అధ్యక్ష, ఈ ఇళ్ళకి వైకాపా రంగులు వేశారు అధ్యక్ష. ఆ రంగులు చూసినప్పుడు కూడా ఇల్లు టిట్కో హౌసెస్ చూస్తే తెలుగుదేశం బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది, ఆ బ్రాండ్ని తీయాలని చెప్పి రంగులు కూడా వేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని గత ప్రభుత్వం 10,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు అధ్యక్ష. టిట్కో హౌసెస్ పైన అప్పు తీసుకొని వచ్చి ఆ అప్పు 2 ఏళ్ల కాల పరిమితి అయిపోతే మ్యారిటోరియం గడువు ముగిసింది కాబట్టి ఆ అప్పు తీర్చకపోతే ఇప్పుడు లబ్ధిదారులకు నోటీసులు ఇస్తున్నారు అధ్యక్ష. నెలకి 3,000 రూపాయలు, ఇంకా ఇల్లు పూర్తవలేదు, గృహప్రవేశాలు జరగలేదు, కానీ వాళ్ళందరికీ కూడా ఈరోజు తాకీదులు ఇస్తూ నోటీసులు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వాళ్ళు కట్టకపోతే వాళ్ళు కూడా నాన్ పెర్ఫార్మింగ్ అకౌంట్స్ కింద వాళ్ళు ఎన్పిఎల్గా ఈరోజు సుమారు రాష్ట్రంలో 65,000 మంది ఈరోజు లబ్ధిదారులు ఈరోజు వాళ్ళు రుణం తీర్చలేదని చెప్పి నోటీసులు తాకీదులు అందుకొని వాళ్ళ అకౌంట్స్ని కూడా ఈరోజు వాళ్ళ సిబిల్ స్కోర్ కూడా ఎఫెక్ట్ అయ్యేటట్టుగా మిగిలిన అప్పులు కూడా దక్కే విధంగా ఈరోజు లబ్ధిదారుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు మంత్రి గారిని కోరుతున్నాను, ఏదైతే లబ్ధిదారులకి డిసెంబర్లోగా పూర్తి చేస్తామన్నారు, మాకు ఈరోజు పద్మనాభపురంలో కొన్ని బ్లాక్స్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పారు అచ్చెన్నాయుడులో కూడా స్థలం ఉంది, అక్కడ కూడా బ్లాక్స్ క్యాన్సిల్ చేశారు. మనం ఏదైతే శాంక్షన్ ఇచ్చామో అనేక కారణాలు చూపించి వాటిని అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసినటువంటి స్థానంలో మరలా ఇల్లు కట్టి ఇచ్చేటువంటి ప్రతిపాదన ఉందా అధ్యక్ష? ఒకటి. రెండోది, గత ప్రభుత్వంలో అర్హులుగా గుర్తించబడి, మా తెలుగుదేశం ప్రభుత్వంలో అర్హులుగా గుర్తించబడి డీడీలు కట్టిన వారిని చాలామందిని మరలా అనర్హులుగా చేశారు. మరలా వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే అంతకుముందు మేము దానికి సిస్టమేటిక్గా ఆ రోజు అందరినీ కూడా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది అధ్యక్ష. డీడీలు కూడా కట్టుకున్నారు. వాళ్ళలో రాజకీయ కారణాలతో వాళ్ళందరినీ క్యాన్సిల్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మరలా పరిగణలో తీసి లబ్ధిదారులుగా గుర్తించేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది పరిశీలించాలి. మూడోది అధ్యక్ష, సిబిల్ స్కోర్ పేరిట ఈరోజు లబ్ధిదారుడు వాటా కట్టిన తర్వాత బ్యాంకు రుణాన్ని మంజూరు చేయించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అధ్యక్ష. కుంటి సాకుల పేరుతో ఈరోజు బ్యాంకు రుణం మంజూరు కాకపోవటం వల్ల అది కారణంగా చూపించి లబ్ధిదారుని క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. దానిపైన ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి అధ్యక్ష. నాలుగోది అధ్యక్ష, 60 ఏళ్ళు నిండినటువంటి అధ్యక్ష, మీ దగ్గర కూడా ఉంటుంది, మీ నియోజకవర్గంలో కూడా ఇదే సమస్య ఉంటుంది. 60 ఏళ్ళు పైబడినటువంటి వ్యక్తి పేరట ఇల్లు ఇస్తే వాళ్ళకి
మంజూరు చేయటం లేదు అధ్యక్ష. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నామినీస్ ఉన్నప్పటికీ కూడా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి సొంత ఇల్లు ఉండకూడదు అధ్యక్ష. ఇలాంటి నిబంధన కూడా పెట్టి చాలా మందిని క్యాన్సిల్ చేశారు, వాళ్ళకి లోన్స్ కూడా మంజూరు కాకుండా చేశారు. అదేవిధంగా ఇక్కడ పద్మనాభపురం కానీ అచ్చెన్నాయుడులో కానీ ఎస్టీపీ ప్రపోజ్ చేయలేదు, వాటర్ సప్లై స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా మినిమం ఎమ్యూనిటీస్ కూడా గుర్తుంచుకోక ఈ 5 ఏళ్ళు కాలయాపన చేశారు. దానివల్ల వాటి మిగిలి ఉన్నటువంటి వర్క్స్ని వెంటనే కంప్లీట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం ఏం చెప్పామంటే టిడ్కో హౌసెస్తో పాటు ఆ రోజు అక్కడ ఉండేటువంటి ఎమ్యూనిటీస్ స్కూళ్ళు కానీ అక్కడ బస్ స్టాప్లు కానీ లేకపోతే అంగన్వాడీ సెంటర్స్ కానీ హెల్త్ సెంటర్స్ కానీ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడినటువంటి టిడ్కో హౌసెస్ చెప్పామో వాటన్నిటినీ పూర్తి చేసి లబ్ధిదారులకి త్వరితగతిన అందజేయాలి, అది కూడా త్వరితగతిన అందజేయాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్షుడు. రామకృష్ణ గారు సార్, ఒక విషయం, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. 15 మంది నేమ్స్ పంపించారు నాకు. ఇప్పుడు ఆల్రెడీ 10:15 అయిపోయింది టైము. మీరు డైరెక్ట్గా క్వశ్చన్ వేయండి సార్. లాంగ్గా మాట్లాడితే 15 మంది సభ్యులు మాట్లాడారు ఈ ఒక్క క్వశ్చన్ మీద. ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా ఆ రోజు ఎన్నికల సమయంలో 2019లో పేదలందరికీ ఉచితంగా ఇళ్ళు ప్రకటించడం జరిగింది అధ్యక్ష. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే హౌస్లో మేము కూడా ఉన్నాం అధ్యక్ష. 300 చదరపు అడుగులకి ₹1 అన్నారు. లబ్ధిదారులు కట్టే డబ్బులు 300 చదరపు అడుగులకి 50,000 అయితే 25,000కి తగ్గించామన్నారు. 430 చదరపు అడుగుల ఇళ్ళకి ₹1,00,000 అయితే 50,000 చెల్లిస్తామని చెప్పి ఈ సభలోనే శాసనసభ సాక్షిగా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. కానీ వాళ్ళు కట్టిన డబ్బుల్లో 25,000 కానీ ₹1,00,000లో మిగిలిన 50,000 కానీ సుమారు 400 కోట్ల రూపాయలు ఈ 2.5 లక్షల టిడ్కో లబ్ధిదారులకి ఇంతవరకు డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు అధ్యక్ష. ఆయన మాట అయితే చెప్పారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం 2014-19లో P1, P2, P3 అని డోర్ టు డోర్ యూసిటీ డిపార్ట్మెంట్ వారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఎంపిక చేశారు అధ్యక్ష. ఆ లబ్ధిదారులందరూ కూడా 2018-17లో డీడీలు కట్టారు టు ది కమిషనర్ జీవీఎంసీ అని చెప్పి. ఇప్పటి వరకు కూడా తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళా రాజకీయంగా లబ్ధిదారులు ఎంపిక చేసి నిజమైన లబ్ధిదారులకి అన్యాయం చేయడం, పార్టీ పేరు చెప్పి అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారిని నేను కోరుకునేది ఏంటంటే దాని మీద దర్యాప్తు చేసి నిజమైన పార్టీలకు అతీతంగా నిజమైన పేదవారికి ఇళ్ళు అందించవలసి ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఇళ్లలోకి దిగలేదు. వాళ్ళకేమో ఇందాక పెద్దలు గణబాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు జీవీఎంసీలో మేము డిఆర్సీ మీటింగ్లో కూడా అడిగితే ఈ రోజు వరకు కూడా ఆ లబ్ధిదారులకు కానీ లబ్ధిదారులు కాని వారికి కానీ డీడీలు ఇప్పటి వరకు వెనక్కి ఇవ్వలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే లబ్ధిదారులు ఇచ్చిన డీడీలు బీరువాలో పెట్టుకుని కొన్ని 3 నుంచి 4 వేలు డీడీలు కనీసం బ్యాంకుల్లో కూడా వేయలేదు సార్. మంత్రి గారు నేను కోరేది ఏంటంటే జీవీఎంసీలో ఇమీడియట్గా దీని మీద తగిన చర్యలు తీసుకుని